అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 21 ఇయర్స్ సినిమా కెరియర్ లో 21 సినిమాలు, 6 బ్లాక్ బ్లాస్టర్లు, 5 సూపర్ హిట్ సినిమాలు, 5 సినిమాలు 100 కోట్లు దాటాయి. అలా అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు బడ్జెట్ ఎంత, అవి ఎంత కలెక్ట్ చేశాయి, ఆ మూవీస్ అన్ని హిట్ అయ్యా ఫ్లాప్ అయ్యా అన్న విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. నెంబర్ 1 గంగోత్రి. 2003లో అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ. ఈ మూవీ 3 కోట్ల బడ్జెట్ తో వచ్చింది అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రూపాయల కలెక్ట్ చేసి డబ్బీ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఏదో లక్కులో వచ్చి పిల్లోడు కొట్టేశారు అని అన్నారు, కానీ సెకండ్ మూవీ ఆర్య 2004లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 4 crores, 30 కోట్ల రూపాయల కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ నెంబర్ 3 మూవీ 2005, 15 crores బడ్జెట్ తో వచ్చింది అండ్ ఈ మూవీ ఏకంగా 29 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ హిట్ ఇన్ ది బాక్స్ ఆఫీస్ గా నిలిచింది. అండ్ నెంబర్ 4 హ్యాపీ. ఇది 2006లో వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 20 కోట్లు, కానీ ఈ మూవీ కేవలం 16 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. మూవీ మాత్రం బాగానే ఉంటుంది, కాకపోతే ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ 5th మూవీ దేశముద్రు 2007లో వచ్చింది అండ్ ఇంతకు ముందు మూవీస్ అన్ని కొంచెం సాఫ్ట్ కార్నర్, లవ్ కార్నర్ లో వచ్చాయి, కానీ బన్నీకి ఇది ఫస్ట్ మాస్ మూవీ అని చెప్పాలి. ఈ కేవలం 10 కోట్ల బడ్జెట్ రూపాయలతో ఈ సినిమా వస్తే బ్లాక్ బాస్టర్ గా నిలిచి 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మాస్ మూవీ ఇన్ ది టాలీవుడ్ గా నిలిచింది. సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకొని బన్నీకి అయితే మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది ఈ దేశముద్ర మూవీ. నెంబర్ 6 పరుగు. మాస్ నుంచి మళ్ళీ లవర్ బాయ్కి వచ్చాడు. 2008లో ఈ మూవీ రిలీజ్ అయింది. 15 కోట్ల రూపాయలతో తెరకెక్కితే 31 కోట్ల రూపాయలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 7 ఆర్య 2 డ్యూయల్ రోల్. ఆర్య 1కి సీక్వెల్ గా వచ్చిన 2009లో ఈ మూవీ 21 కోట్ల రూపాయలతో ఈ మూవీని నిర్మిస్తే కేవలం 20 కోట్ల రూపాయలే కలెక్ట్ చేసి ఇండస్ట్రీ దగ్గర బోల్తా పడి ఫ్లాప్ టాప్ అయితే తెచ్చుకుంది. అండ్ ఇది అల్లు అర్జున్ కెరియర్ లో సెకండ్ ఫ్లాప్ గా నిలిచింది 7/2లో. అండ్ నెంబర్ 8 వరుడు. ఈ మూవీ అయితే 2010లో వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 30 కోట్ల రూపాయలు అండ్ ఈ మూవీ కలెక్ట్ చేసింది కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే. సగం డబ్బులు మాత్రమే కలెక్ట్ చేసి ఇండస్ట్రీ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇది అల్లు అర్జున్ కెరియర్ లో మోస్ట్ ఫ్లాప్ మూవీ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 వేదం. ఈ మూవీ 2010లో వచ్చింది. మూవీ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 16 కోట్ల రూపాయలు, కానీ కలెక్ట్ చేసింది మాత్రం 14 కోట్ల రూపాయల కలెక్ట్ చేసి ఫ్లాప్ టాప్ అయితే తెచ్చుకుంది. అండ్ వరుసగా ఇది అల్లు అర్జున్ కి రెండో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ మూవీగా పేరు తెచ్చింది. అండ్ నెంబర్ 10 బద్రీనాథ్. 2011లో ఈ మూవీ వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 42 crores, కానీ ఈ మూవీ కలెక్ట్ చేసింది 45 crores, అంటే కేవలం 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అండ్ ఇండస్ట్రీ దగ్గర ఈ మూవీ అయితే యావరేజ్ టాక్ గా నిలిచింది. నెంబర్ 11 జులై మూవీ 2012లో అయితే వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 30 కోట్ల రూపాయలు, కానీ ఈ మూవీ కలెక్ట్ చేసింది 55 కోట్ల రూపాయలు. ఫర్ ది ఫస్ట్ టైం అల్లు అర్జున్ కెరియర్ లో 50 కోట్ల రూపాయల మార్కును దాటుకొని సూపర్ హిట్ టాక్ అనేది తెచ్చుకుంది. నెంబర్ 12 ఇద్దరు అమ్మాయిలతో. ఈ మూవీ 2013లో అయితే వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 33 crores అండ్ ఈ మూవీ కలెక్ట్ చేసింది 37 crores అండ్ ఈ మూవీ అయితే యావరేజ్ గా నిలిచింది. అండ్ నెంబర్ 13 రేసు గుర్రం. ఈ మూవీ 2014లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 40 crores రూపీస్ అండ్ ఈ మూవీ 102 కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఇండస్ట్రీలోనే బ్లాక్ బాస్టర్ గా నిలిచి అల్లు అర్జున్ కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన మూవీగా అల్లు అర్జున్ కెరియర్ లో వన్ ఆఫ్ ద పీక్ మూవీ అయింది. అండ్ నెంబర్ 14 సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీ 2015లో అయితే వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 40 crores. ఈ మూవీ కలెక్ట్ చేసింది 85 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ నెంబర్ 5 రుద్రమదేవి. ఈ మూవీ 2015లో వచ్చింది అండ్ ఈ మూవీ బడ్జెట్ 60 crores, 65 crores రూపీస్ కలెక్ట్ చేసి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ నెంబర్ 16 సరైనోడు. 2016లో ఈ మూవీ వచ్చింది 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో, కానీ బన్నీ కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ తెచ్చిన మూవీగా 127 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నెంబర్ 17 డీజే. 2017లో ఈ మూవీ వచ్చింది 40 కోట్ల రూపాయలతో, కానీ ఈ మూవీ కలెక్ట్ చేసింది 115 కోట్ల రూపాయలు. అన్ని మూవీస్ లో 100 కోట్లు మార్క్ దాటిన మూడో ఫిలిం గా నిలిచింది. అండ్ నెంబర్ 8 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ మూవీ 65 కోట్ల బడ్జెట్ తో వస్తే 73 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. నెంబర్ 19 అలా వైకుంఠపురంలో. ఈ మూవీ 75 కోట్ల రూపాయలతో బడ్జెట్ లో తెరకెక్కింది. 255 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ టాక్ అయితే తెచ్చుకొని బన్నీ కెరియర్ లో 250 కోట్లు దాటిన ఫస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. నెంబర్ 20 పుష్ప 1. ఈ మూవీ 2021లో 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో బరిలోకి ఎక్కితే ఈ మూవీ కలెక్ట్ చేసింది 356 కోట్ల రూపాయలు. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ గా నిలిచింది. అండ్ ఈ మూవీ అయితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయిగా ఒక క్రేజ్ అయితే తెచ్చింది. అండ్ 2024లో ద పుష్ప 2 ద రూల్ అనే కాన్సెప్ట్ 200 కోట్ల బడ్జెట్ తో డిసెంబర్లో రిలీజ్ కి సిద్ధమయ్యారు.
మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎన్ని బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.